I am very sorry. Your chance number 22, the chance of false remote. I don't think we can help you. Excuse me, any cancellation? Well, it's too early for me to tell you. Anyway, we'll do our best. Will you just make room for others, please? We'll do our best. Good morning, sir. Have you any baggage? One. Thank you, sir. Is it the right hand? It's on time. Yes, please. Hello, Madhav. హలో సుందరం, హౌ ఆర్ యూ? ఫైన్. ఎక్కడికి ప్రయాణం? బాంబేకా? అవును, మీరు? నేను బాంబేకే. మా మామగారికి సీరియస్ గా ఉందట. సత్యనారాయణ గారికా? అర్జెంట్ గా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. తీరా చూస్తే ఇక్కడ టికెట్ లేదు. Attention, please. Indian Airlines announces the departure of flight number 120 to Bombay. Passengers on this flight are requested to proceed to the... మాధవ్. అందుకే విదేశాలకు వెళ్తున్నా. బాబు నా బిడ్డ. అత్తయ్య, ఏమ్మా, నా బిడ్డ చచ్చిపోయాడా? నా బాబు చచ్చిపోయాడా? నిజం చెప్పత్తయ్య, మాట్లాడవి. ఇప్పుడెందుకమ్మదంతా? ఇంకా ఎందుకు అత్తయ్య దాస్తావు? నా బాబు బ్రతికే ఉన్నాడు. ఈ బాబే నా బాబు. ఈ బాబా ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? నీకు తెలీదు? నాకెలా తెలుసమ్మా? ఆనాడు ఆ పసికందును దయానంద్ గారికి అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ నేను బాబుని చూడలేదు. కనీసం నా బిడ్డ బ్రతుకున్నాడని ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు? నాకెందుకు ఇంత అంత మాట అనకమ్మా. ఆ పరిస్థితుల్లో వేరే మార్గం లెక్క అలా చేశాను. నీ భవిష్యత్తు ఆలోచించి నీ మేలు కోరి అలా చేశానమ్మా. మేలు ఏమిటత్తయ్యా నాకు జరిగిన మేలు? చిగురులోనే నా జీవితం నాశనం అయిపోయింది. కన్న తండ్రిని పోగొట్టుకుని పుట్టిన బిడ్డ కూడా పోయాడనేసరికి నాలో మానవత్వమే నశించిపోయింది. ఈ ప్రపంచంలో మంచి మనసు, ప్రేమ, అభిమానం ఏమీ లేవని, ఉండకూడదని అనిపించింది. అందుకే ఆయనతో అంత నిర్దయగా ప్రవర్తించాను. చివరికి ఆయన్ను కూడా పోగొట్టుకున్నాను. ఇదేగా నాకు జరిగిన మేలు. హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్తున్న విమానం కూలిపోయి 60 మంది ప్రయాణికులు మరణించినట్లు వార్త. ఏంటండి? మాధవ్ ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోయింది. ప్రయాణికులు అందరూ చచ్చిపోయారు. అమ్మా, ఒట్టు పెట్టుకో. బాబు పెట్టుకుంటానే బాబు. పెట్టుకో అక్క, బొట్టు లేకపోతే నీ మొహం బాగుండలేదు. వద్దు బాబు. ఏ నాన్నగారు లేరనా? ఏమిటమ్మా ఇది? ఆయన ఉన్నంత వరకు అసహించుకున్నా. ఆయనంతటా ఆయన పెళ్లి చేసుకుంటానంటే అది ఈ జన్మలో జరగదన్నా. ఇప్పుడు నీకు నువ్వే పసుపు కుంకుమ తుడిచేసుకుంటున్నావు. నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నాకు తత్వం అంటూ ఉందా అత్తయ్య? నేను తెలుసుకున్నదల్లా ఒకటే. ఓడిపోయి నేను బ్రతికున్నాను, వెళ్ళిపోయి ఆయనే జయించాడు.